శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. రుక్మాంగదుడి చరిత్ర. సూర్యవంశానికి చెందిన ఋతధ్వజుడు విదిశ మహారాజు. ఆయన కొడుకు రుక్మాంగదుడు. ఋతధ్వజుడి తదనంతరం రుక్మాంగదుడు రాజ్యభారాన్ని చేపట్టాడు. రుక్మాంగదుడి భార్య సంధ్యావళి. విష్ణుభక్తుడైన రుక్మాంగదుడికి సంధ్యావళి అన్ని విధాల అనుకూలమైన భార్య. వారిద్దరికీ ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి ధర్మాంగదుడని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. విష్ణుభక్తి తత్పరులైన ఈ తల్లిదండ్రుల పెంపకంలో ధర్మాంగదుడు కూడా బాల్యం నుంచి విష్ణుభక్తుడే అయ్యాడు. విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడైన అంబరీషుని ద్వాదశి నియమం మాదిరిగానే రుక్మాంగదుడికి ఏకాదశి నియమం ఉండేది. దశమి ద్వాదశి తిథుల్లో ఏకభుక్తం పాటిస్తూ ఏకాదశి తిథి నాడు ఉపవాసం చేసేవాడు. తాను మాత్రమే కాకుండా తన రాజ్యంలో ప్రజలందరూ ఈ వ్రత నియమం పాటించాలని చాటింపు వేయించాడు. రాజభక్తులైన ప్రజలు తూచా తప్పకుండా ఏకాదశి వ్రత నియమం తప్పకుండా పాటించేవారు. రుక్మాంగదుడి పాలనలోని ప్రజలందరూ ఏకాదశి వ్రత పారాయణులు కావడంతో వారు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళేవారు. రుక్మాంగదుడు విదిశా రాజ్యంలో యమదూతలకు అడుగుపెట్టే అవకాశమే లేదు. యముడికి పని లేకుండా పోయేది. ఈ పరిస్థితికి యముడు కలత చెందాడు. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, కమల సంభవ, విదిశ రాజ్యంలో నాకు పని లేకుండా పోయిందే. ఆ రాజ్యంలో నేను శిక్షించదగ్గ వాళ్ళు ఎవరూ లేరు. ఎలాగైనా వారి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించమని కోరుతాడు. యముని ద్వారా రుక్మాంగదుడి వ్రత దీక్షను అతడి ప్రజల భక్తి తత్పరతలు తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారి వ్రత దీక్షను పరీక్షించాలనుకుంటాడు. అప్పటికప్పుడే తన సంకల్పంతో మోహిని అనే అప్సరసని సృష్టిస్తాడు. మోహిని, నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ రుక్మాంగదుడి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు అని ఆదేశిస్తాడు. బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు మోహిని భూలోకానికి చేరుకుంది. విదిశా రాజధాని వెలుపల అరణ్య ప్రాంతంలో ఉన్న శివాలయంలో కూర్చుని వీణ వాయించడం మొదలుపెట్టింది. ఆ సమయానికి రుక్మాంగదుడు మృగయా వినోదం కోసం అరణ్యానికి వచ్చాడు. కీకారణ్యంలో సంచరిస్తూ ఎన్నో క్రూర మృగాలను వేటాడాడు. వేట ముగించుకుని రాజధాని వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వచ్చాక ఈ శ్రావ్యమైన వీణానాదం వినిపించింది. అరణ్యంలో వీణానాదం రుక్మాంగదుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. వీణానాదం వస్తున్న వైపు ముందుకు సాగుతూ శివాలయం వద్దకు వెళ్ళాడు. ఆలయంలోకి అడుగు పెడుతూనే వీణ వాయిస్తూ ఉన్న ముగ్ధమోహన సుందరాంగి మోహిని చూశాడు. ఆమె రూపలావణ్యాలు చూడగానే రుక్మాంగదుడు మోహపరవశుడయ్యాడు. సుందరాంగి, నిన్ను చూడగానే వలచాను. నీకు సమ్మతమైతే క్షత్రియోచితంగా గాంధర్వ వివాహం చేసుకుంటాను అంటాడు. అనుదిన సుఖభోగాలు అందించగలవంటే నేను నీకు భార్యను కాగలను అంటుంది. ఆమె నా ఆలయంలో గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని ఆమెను వెంట పెట్టుకుని రాజధానికి చేరుకున్నాడు రుక్మాంగదుడు. కొన్నాళ్ళకి యథావిధిగా ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు నియమానుసారం దశమి నాడు ఏకభుక్తుడై ఏకాదశి రోజు ఉపవాసం ప్రారంభించాడు. నన్ను ఇప్పుడు సుఖభోగాలో ముంచెత్తుతా అని చెప్పి ఉపవాసాలు వ్రతాలు అంటూ నన్ను ఉపేక్షించడం తగునా? ఉపవాసం చాలించి నాతో విహరించు పదా అంది మోహిని. సూర్యుడు పడమరన ఉదయించిన మేరుమందర పర్వతాలు భూమిలోకి కుంగిపోయినా, అగ్నిహోత్రం చల్లబడ్డా నా వ్రత నియమం మాత్రం నేను తప్పను అంటాడు రుక్మాంగదుడు. అతడి సమాధానానికి ఆగ్రహించి మోహిని చాలా తిడుతుంది. ఏకాదశి వ్రత నియమాన్ని విడిచిపెట్టడం తప్ప నీకు ఇష్టమైంది ఇంకేం చెయ్యమన్నా చెప్పు అని అనునయంగా అంటాడు రుక్మాంగదుడు. అయితే నీ కొడుకు తల నరికి ఇవ్వు అంటుందామె. రుక్మాంగదుడి కొడుకు ధర్మాంగదుడు ఆ మాట విన్నాడు. తన తండ్రి వ్రత నియమానికి భంగం కలగకుండా ఉండడమే ముఖ్యం అనుకుని వెంటనే ఖడ్గం తీసుకుని మోహిని ఎదుట నిలిచి తన కంఠాన్ని తానే నరికేసుకున్నాడు. ఇది చూసి మోహిని భయభ్రాంతురాలైంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు. రుక్మాంగద, నీ వ్రత నియమం సాటి లేనిది. ఇహపరాల్లో అనంత సౌఖ్యాలు అనుభవించు. ఇప్పుడే నీ కొడుకును బతికిస్తున్నామని పలికి ధర్మాంగదుడిని బ్రతికించి అంతర్ధానమయ్యారు. మోహిని సత్యలోకానికి వెళ్ళిపోయింది.
సర్వే జనా సుఖినో భవంతు.